హలో నవీన్ రెడ్డి, ఖమ్మం నుంచి కదా? అవును మ్యామ్. 502 మార్క్స్ టీజీపీఎస్సీ గ్రూప్ 1లో 48th ర్యాంక్. అవును మ్యామ్. మొత్తం తెలంగాణలో 48వ స్థానం. అవును. హ్యాపీ ఫీల్ అవుతున్నావా? హ్యాపీ మ్యామ్, టు ద పాయింట్. ఇంకా యూపీఎస్సీ వచ్చి ఉంటే ఇంకా బాగుండేదండి మ్యామ్. ఓకే, యూపీఎస్సీ ప్రస్థానం ఇంటర్వ్యూ దాకా వెళ్ళావు కదా మ్యామ్? దాదాపు 6 ఏళ్ల చదువు యూపీఎస్సీ. అవును మ్యామ్. ఇప్పుడు తెలంగాణలో ఆర్డీఓ కాబోతున్నావు. అవును. సంతోషంగా ఉంది. సంతోషంగా ఉంది మ్యామ్. సో మొత్తానికి ఒక 6 years పాటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయిన అనుభవం మ్యామ్. అండ్ తెలంగాణలో ఏం చేస్తే గ్రూప్ 1 ఇన్ని మార్క్స్ రాగలిగాయి? ఏంటి ఆ మెకానిజం ఏంటి, ఆ టెక్నిక్స్ ఏంటి? ఓకే, నేను 2017 బీటెక్ అయిపోయిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను మ్యామ్. ఆ తర్వాత 2018 నుంచి అటెంప్ట్స్ ఇచ్చినాను. 2020-21లో ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చిండే మ్యామ్. ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చిన తర్వాత చాలా యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చాను. తర్వాత చాలా లో ఫీల్ అయినాను మ్యామ్. అదే టైంలో ప్రిలిమ్స్ రాస్తే ప్రిలిమ్స్ అవ్వలేదు ఆ లోలో. కాబట్టి లోలో ఉండి రాయొద్దు మ్యామ్. చాలా కూల్గా వెళ్ళి ఎగ్జామ్ రాస్తే ఎగ్జామ్ అయిపోతుంది. ఎంత చదివినాం అనేది కాదు, ఎగ్జామ్లో ఎంత కూల్గా ఎఫిషియెంట్గా పెట్టినాం అనేది ఇంపార్టెంట్ మ్యామ్. అది బాగా తెలుసుకున్నాం మ్యామ్. ఎంత కూల్గా వెళ్ళి ఎగ్జామ్ రాస్తే అంత బాగా అవుతుంది. ఎంత చదివినాం అని కాదు. నేను ఒక ప్రిలిమ్స్ ముందు 14 గంటలు 15 గంటలు 6 నెలలు చదివినాను మ్యామ్. ఇంటర్వ్యూ వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా కసి పెరిగి, కానీ నెర్వస్నెస్తో ప్రిలిమ్స్లోనే పోగొట్టుకున్నాను. తర్వాత అర్థమైంది, అప్పుడు గ్రూప్ 1 పడింది మ్యామ్. అప్పుడు అర్థమైంది ఇంతసేపు చదివితే అవ్వదు, కొంచెం రిఫ్రెష్మెంట్ ఉండాలి అని చెప్పి ఆ తర్వాత ఈ గ్రూప్ 1 పడిన దగ్గర నుంచి కొంచెం కూల్ డౌన్ అయ్యి హీట్ ఎక్కిన ఇంజన్ని కూల్ చేసి ఇంకా బయట రన్నింగ్ వెళ్తూ ఒక్కొక్కసారి 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు కూడా ఆ కోపం కానీ ఏమైనా ఉన్నా కానీ అక్కడ తీర్చుకొని వస్తే ఎండోర్ఫన్ గుడ్ హార్మోన్స్ రిలీజ్ అయ్యి ప్రశాంతంగా ఉంటున్నాం. తర్వాత జిమ్ వెళ్ళడం స్టార్ట్ చేసి ఉన్నాము. ఆ జిమ్ వెళ్ళడంలో కూడా దాంట్లో పాజిటివిటీ ఎత్తుకొని ఉన్నాను. దానివల్ల 2 పాజిటివ్ నడిపి 4-5 hours మినిమం పెట్టి ఎఫిషియెంట్గా పెట్టి గ్రూప్ 1 3 years కూర్చుంటే ఈ అప్స్ అండ్ డౌన్స్లో ఫైనల్గా 48th ర్యాంక్ వచ్చింది. ఖమ్మం జిల్లా. అవును మ్యామ్. ఫాదర్ ఫార్మర్. అవును మ్యామ్. అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్, వ్యవసాయ ఆధారిత కుటుంబం. ఏ ఊరు మీది ఖమ్మం జిల్లాలో? ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం అని 2007లో కాల్పులైనాయి మ్యామ్. కమ్యూనిస్టు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పి అప్పుడు కమ్యూనిస్టులు ఉద్యమం చేస్తుంటే అక్కడ కొంచెం ఫ్రిక్షన్ ఎక్కువయ్యి ఫైరింగ్స్ అని ఆ మండలానికి సంబంధించి మాదాపురం అనే గ్రామం మ్యామ్. ఇప్పుడు మల్లు బట్టి విక్రమార్క డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మా యొక్క ఎమ్మెల్యే. మదిరా నియోజకవర్గం కింద వస్తుంది. తెలుసా నీకు మార్కులు వచ్చినాయి? తెలియదు అనుకుంటాను. ఆర్డీఓ కాబోతున్నావు? తెలియదు అనుకుంటాను. ఓకే, అమ్మ నాన్న పేర్లు చెప్తావా? నాన్న పేరు మల్లికార్జున రెడ్డి మ్యామ్. చిన్నప్పటి నుంచి ఊర్లోనే ఉన్నాం. తర్వాత కొద్ది రోజుల తర్వాత మా చదువుల గురించి అని చెప్పి వాళ్ళు ఊరు నుంచి ఖమ్మం వచ్చి ఖమ్మంలో ప్రైవేట్ స్కూల్ పంపిస్తే వీళ్ళు కొంచెం బాగుపడతారు, కొంచెం ఇంప్రూవ్ అవుతారు అన్న దాంతో ఊర్లో ఉండకూడదు, మా కోసమనే భూములన్నీ అమ్మేసుకుని ఉన్నదాయి ఖమ్మం వచ్చి సెటిల్ అయినాను. 5-6 సంవత్సరాలు యూపీఎస్సీ ప్రిపరేషన్. మీ నాన్న అమ్మ ఇప్పుడు కూడా ఆఫీస్ వచ్చాయి ఇంక పని చేసుకొని చెప్పలేదా? అదొక్కటే చెప్పలేదు మ్యామ్. నా ఒక్క అదృష్టం ఏంటి అంటే మా అమ్మ నాయన వాళ్ళు ఇక్కడే అవతల వాళ్ళు ఎవరైనా చాలామంది అనేవాళ్ళు మ్యామ్, ఎక్కడొస్తుంది మనకి, మనోడు ఐఐటి కాదే, ఎన్ఐటి కాదే, ఇట్లాంటప్పుడు వాళ్ళకి తప్ప ఎవరికి రావు. అది కాకుండా మన ఓసీ రెడ్డి కమ్యూనిటీ నుంచి రావడం చాలా కష్టం, టైం వేస్ట్ చేసుకుంటున్నాడు, మీ వాడికి చెప్పరా మీరు అన్నా కానీ నా వరకు తీసుకురాకుండా ఏదో ఎప్పుడో ఒకసారి చెప్పినారు ఇట్లా అంటున్నారని చెప్పారు, కానీ బంద్ చేసి వచ్చాయినా అని ఎక్కడ చెప్పలేదు ఇప్పటివరకు. ఎక్కడ తెలుసు, కొన్ని రోజులు దిల్షునగర్ దగ్గర కొత్తపేటలో రూమ్, తర్వాత విద్యానగర్లో రూము, తర్వాత అశోక్ నగర్లో రూము, స్టడీ హాల్స్. ఎప్పుడు మాట్లాడినా చదువుతున్నా మ్యామ్. నేనైతే సంవత్సరాలు విసుగు రాలేదా చదవడానికి? మాక్సిమం టైం పెట్టినాను మ్యామ్. పెట్టేదే ఇక్కడ మన రిగ్రెట్ అవ్వకూడదు, మాక్సిమం టైం పెట్టాలి అని పెట్టాను. కానీ నాకు లాస్ట్కి అర్థమైంది ఏంటంటే టైం కాదు మ్యామ్ పెట్టాల్సింది, స్ట్రాటజీ. ఎగ్జామ్లో స్ట్రాటజీ ఇంపార్టెంట్. ఇది మంచి పాయింట్. ఎగ్జామ్లో స్ట్రాటజీ ఇంపార్టెంట్. అంటే గుడ్డెద్దు చైన్లో పడినట్టు పోవద్దు మ్యామ్. అంటే గంటలు చదువుతా ఇది చదివితేనే వస్తుంది అనేది కదా మ్యామ్. ఏది చదవాలి ఏది చదవకూడదు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ టాపర్స్ ఆన్సర్ కాపీ కానీ చూసి వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, మనం ఎట్లా రాయాలి, వాళ్ళకి సిమిలర్గా ఎట్లా రాయాలి, ఉన్న మ్యాటర్ అంతా పెట్టినా అవసరం లేదు మ్యామ్. క్వశ్చన్కి అడిగిందని రెలవెంట్గా పెడితే అక్కడ మార్క్ వస్తుంది. నాకు ఇంత నాలెడ్జ్ ఉందని పిహెచ్డీ చేసుకుంటూ పోతే యూజ్లెస్ అనిపించింది మ్యామ్. ఆ 2021-22 వరకు అలానే చేసిండు. తర్వాత కొంచెం తెలుసుకొని ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చిన తర్వాత టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఏపీపీఎస్సీ గ్రూప్ 1 రాసే అభ్యర్థులకి ఆ స్ట్రాటజీ ఏంటో వివరిస్తావా? సిలబస్ కాపీ ముందు పెట్టుకోవాలి మ్యామ్. సిలబస్ కాపీ ముందు పెట్టుకొని సిలబస్ మొత్తం తరోగా రీసెర్చ్ చేసి దానికి బేసిక్ బుక్స్ తీసుకొని ఆ బేసిక్ బుక్స్ అన్నీ ఒకసారి చదివిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసి ఆ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, మనం ఎట్లా ఆ క్వశ్చన్స్ బట్టి ఆన్సర్స్ తీసుకోవాలి. బుక్స్లో నుంచి తీసుకొని టాపర్స్ ఆన్సర్ కాపీ ఏమైనా ఉంటే అవి చూస్తూ వీళ్ళు ఇలా రాశారు ఈ క్వశ్చన్కి, మనం ఒకసారి క్వశ్చన్ ఆన్సర్ రాసుకొని చూసుకొని మనం ఆ టాపర్స్ కాపీతో కంపేర్ చేసుకుంటే మనం ఎక్కడ తప్పు చేస్తున్నామో వాళ్ళు ఇక్కడ ఎందుకు మార్క్స్ పడుతున్నాయి అనేది కనుక స్ట్రాటజీ ఉంటే ఖచ్చితంగా ఎవరైనా సక్సెస్ అవుతారు మ్యామ్. ఇది దీనికి రాకెట్ సైన్స్ కాదు, హై ఐక్యూ కూడా అవసరం లేదు. జస్ట్ కావాల్సింది కొంచెం ఎఫర్ట్, కొంచెం డిటర్మినేషన్. ఒక సంవత్సరం పోతే అన్ని నిరాశపడకుండా మళ్ళీ నెక్స్ట్ రీస్టార్ట్. 12th ఫెయిల్ సినిమా వచ్చింది కదా, రీస్టార్ట్ అని 4 సార్లు చేశారు ఆయన, మనోజ్ కుమార్ శర్మ. అట్లనే మనం కూడా రీస్టార్ట్ చేస్తే ఏదో ఒక రోజు సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది మ్యామ్. గ్రూప్ 1 కానీ యూపీఎస్సీ కానీ దానివల్ల మనం ఆర్డీఓనో డిఎస్పీ అని ఉంటే ఎంతో కొంత
ఎంతో కొంతమందికి సమాజానికి దాదాపుగా 15 లక్షలు మేము ఖమ్మం జిల్లా జనాభా ఇప్పుడు జిల్లాలో 28, అంతకుముందు 28 లక్షలు. 28 లక్షల మందికి నువ్వు సహాయం చేసే స్థితిలో ఉన్నప్పుడు అంతకన్నా ఏం కావాలి మేము? ఒక ఎంపీ కావాలంటే చాలా ఎఫర్ట్ పెట్టాలి, పార్టీ ఇవన్నీ. దాని బదులు ఇది చాలా మంచిగా అది మనం ఎడ్యుకేషన్ నుంచి వస్తువుని ఎఫర్ట్ పెట్టి వస్తుంది. అదైతే పార్టీ టికెట్ ఇవ్వాలి, ప్రజలు ఓటేయాలి, కొంచెం మనీ ఖర్చు అవుతుంది. ఇది జీరో ఎఫర్ట్ మ్యామ్, జస్ట్ మన హార్డ్ వర్క్, డిటర్మినేషన్ ఉంటే ఇంతమందికి నువ్వు సహాయం చేసేదానికి వస్తుంది. ఓకే, నీకెప్పుడు ఎందుకు ఇక్కడ ఉండిపోయాను, ఫారెన్ వెళ్తే బాగుండేది, అక్కడ సెటిల్ అవుతే బాగుండేది, ఎందుకు ఇలా గవర్నమెంట్ పరీక్ష రాస్తున్నాను అనిపించలేదా? అనిపించలేదు మ్యామ్. ఒక్కసారి ఏం కొట్టిన తర్వాత మన మహాభారతంలో అర్జునుడు ఉంటుంది మ్యామ్, ఏం కనబడుతుంది అంటే పిట్ట కన్నా కనబడుతుంది. ఖచ్చితంగా అది కొట్టాల్సిందే, యూపీఎస్సీ కొట్టాల్సిందే అనుకొని పెట్టుకున్నాం మ్యామ్. అంతే, వేరే ఎగ్జామ్ ఏం రాయలేదు. ఈ ఫ్రెండ్స్ అందరూ నేను అర్జున్ అని పిలుస్తారు కదా? అవును మ్యామ్. ఎందుకు? ఎందుకంటే ఈ మహాభారత భగవద్గీత నుంచి ఇన్స్పైర్ అయ్యి ఎప్పుడు ఇంట్లో ఒక్కడే ఉంటా కదా మ్యామ్, రూమ్లో ఒక్కడే ఉంటా. ఎప్పుడైనా ఏమైనా కొంచెం లో అనిపించినా భగవద్గీత వినడం అలవాటు చేసుకున్నా. ఓ అర్జున ఓ పార్థ అని మన ఘంటసాల గారి భగవద్గీత ఇని అర్జున ఓ అర్జున అని నాకు బాగా కృష్ణుడు ఉన్నాడు నా వెనకాల తోడు, ఎప్పటికైనా ఏం కాదు, మనం పెట్టేది కరెక్ట్గా ఎఫర్ట్ పెడితే చాలా ఆయన చూసుకుంటాడు అనే దాంతో వెళ్ళిపోయినాం. ఆ భగవద్గీత చాలా ఇన్స్పైరింగ్. తమ్ముడు ఉన్నాడు మ్యామ్, యూఎస్లో ఉన్నాడు, MS 3 ఏళ్ళు అయింది వెళ్ళి. తమ్ముడు యూఎస్ వెళ్ళాడు, నువ్వు మాత్రమే ఇండియాలో? నేను మాత్రమే ఇండియాలో. ఓకే ఓకే. సో నీకు ఫిజికల్ ఎక్సర్సైజ్ చాలా ఇష్టం? చాలా చాలా అంటే ఏమేం చేస్తుంటావు? జిమ్ వెళ్తాం మ్యామ్. జిమ్లో ఎవరైతే మ్యాక్సిమం వెయిట్ ఎత్తుతున్నారో నేను అంత వెయిట్ ఎత్తడానికి ట్రై చేస్తాను మ్యామ్. అదొక జోష్ కానీ కిక్ కానీ వచ్చేది. ఇదినైనా నేను చేయగలుగుతున్నాను, నేను టాప్ ఉంటున్నాను జిమ్లో, అందరు కూడా చూసి బాగా చేస్తున్నాను అనేదాంతో ఆ మోటివేషన్ వచ్చేది, పాజిటివిటీ వచ్చేది మ్యామ్. ఇక్కడ ఏమైనా ఇంట్లో కూర్చొని ఉన్నది మొత్తం అక్కడ వెళ్ళి తీర్చేసుకునేవాడిని ఉన్న నెగిటివిటీ మొత్తం. అది చేసి జిమ్ నుంచి ఇంటికి వస్తున్నప్పుడు ఒక ఎండార్ఫన్ పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది, అది చాలు ఈ రోజుకి అని అనిపిస్తుంది. తర్వాత ఎప్పుడైనా కొంచెం చిరాకు అనిపించిన సాయంత్రం పూట స్ట్రెస్ ఉన్న పోయి గ్రౌండ్కి వెళ్ళి రన్నింగ్ చేస్తుండే మ్యామ్. 10-12 కిలోమీటర్లు కూడా చేస్తుండే, ఒకసారి గంటన్నర, వర్షంలో కూడా చేస్తుండే 10-15 కిలోమీటర్లు ఉరుకుతూనే ఉండే, ఒక్కడే ఉన్నా కానీ. అది ఎవ్వరు లేకుండా నేను ఒక్కడే నిలబడినా. ఈ వర్షంలో ఈ థండర్ స్టార్మ్ వస్తుంది, పైన ఉరిమినా పిడుగు పడినా నేను చేస్తున్నా అనే ఒక ఫీలింగ్, ఇది చాలు, ఎవరున్నా లేకపోయినా మనం నిలబడగలుగుతాం అనే ఒక ఫీలింగ్ వస్తుండే మ్యామ్. వెళ్ళిపోవడమే ఏముండదు అనే ఒక పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది. ఓకే. సో మన ఇద్దరు పరిచయం ఎన్ని సంవత్సరాల నుంచి? 2015 నుంచి 2025 వరకు మ్యామ్. ఇప్పుడు మ్యామ్ మనసులో నీ గురించి ఏమనుకుంటుందో ఎగ్జాక్ట్గా చెప్పాలి. 7 ఏళ్ళు 8 ఏళ్ళు కష్టపడినా కానీ వీడేదో ఒకటి లాస్ట్కి సాధించగలిగిండు, చాలు, ఎఫర్ట్ సక్సెస్ అయింది అనుకుంటారు. కానీ ఇంకా IAS వచ్చిండి ఇంకా బాగుండేదేమో. కాదు, నా మనసులో ఇప్పుడు నిజంగా ఏమనిపిస్తుంది చెప్పు మ్యామ్. మా నవీన్ అట్లీస్ట్ అంటే అలా చెప్తా, మా నవీన్ తెలంగాణకి ఉపయోగపడటానికి నెక్స్ట్ 30 years తన బ్రెయిన్ నాకు తెలుసు కాబట్టి, తన మంచితనం నాకు తెలుసు. అంటే ఒక 8 సంవత్సరాల అనుబంధం అంటే చాలా పెద్ద అనుబంధం అని చెప్పొచ్చు. నీలో ఉన్న స్పోర్టివ్నెస్ కానీ, నెవర్ గివ్ బ్యాక్ యాటిట్యూడ్ కానీ నాకే ఎక్కువ తెలుసు. నాకు తెలుసు మీ పేరెంట్స్ కన్నా కూడా ఈ విషయంలో. సో నేను అంటాను 30 సంవత్సరాలు తెలంగాణకు నువ్వు కావాలి. 32 ఏళ్ల పాటు నెక్స్ట్ 32 years తెలంగాణకు నువ్వు కావాలి. రీజన్, తెలంగాణలో there's a dire need of positive minded youth. సర్వీస్ చేయడానికి కూడా ఇలాంటి వాళ్ళు కావాలి. ఇందాక నువ్వు చెప్పినట్టు రాజకీయ నాయకులు వస్తుంటారు పోతుంటారు, పార్టీలు మారుతుంటారు. మనం ఎక్కువ పొలిటికల్ సైన్స్ మధ్యం కాబట్టి పాలిటిక్స్ మాట్లాడుకున్నాం ఇన్ని రోజులు. ఇదే చెప్తున్నా, ఒక పార్టీ వస్తే ఇంకో పార్టీ వస్తే, కానీ నవీన్ మాత్రం 33 ఏళ్ళు ఇక్కడే ఉంటాడు. సో ఈ నవీన్ ఇక్కడే ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు UPSC అవకాశం వచ్చినా నువ్వు వేరే రాష్ట్రం వెళ్ళటానికి నేను ఒప్పుకోను. సో బీ హియర్, డూ బెస్ట్ హియర్, డెలివర్ యువర్ బెస్ట్. ఓకే, ఖచ్చితంగా మ్యామ్, ఖచ్చితంగా. ఓకే, అండ్ నీలాంటి మంచి అబ్బాయి అండ్ హ్యాండ్సమ్ అబ్బాయి తెలంగాణకు అవసరం. ఓకే, జస్ట్ వన్ క్వశ్చన్. సో హౌ డిడ్ యువర్ అంటే మీ UPSC ప్రిపరేషన్ అనేది మీకు తెలంగాణ స్టేట్ సర్వీసెస్కి ఎలా హెల్ప్ అయింది? చాలా, మనకి సిలబస్ చూస్తే మనకి 70-80% UPSC సిలబసే ఉంది సార్. మీరు ఇండియన్ జియోగ్రఫీ చూసినా, ఇండియన్ హిస్టరీ చూసినా, పాలిటీ చూసినా, గవర్నెన్స్ చూసినా, సొసైటీ చూసినా, ఇండియన్ ఎకనామీ చూసినా, సైన్స్ అండ్ టెక్నాలజీ చూసినా, ఎన్వైర్న్మెంట్ చూసినా, ఇదంతా ఉంది సార్. ఇంకా ఎక్స్ట్రా మనం చదవాల్సింది తెలంగాణ జియోగ్రఫీ, తెలంగాణ హిస్టరీ. తెలంగాణ హిస్టరీ కూడా ఎంతో కొంత మనకి కవర్ అయి ఉంటుంది సార్. ఇండియన్ హిస్టరీలో శాతవాహన కవర్ అయి ఉంటుంది, ఇక్ష్వాకు, విష్ణుకుండని, కాకతీయ, విజయనగర, ఇవన్నీ కవర్ అయిపోయి ఉంటాయి సార్. మనం ఎక్స్ట్రా చదవాల్సింది నిజాం పీరియడ్ ఒకటే, అదొకటి, సొసైటీ ఇన్ తెలంగాణ ఒకటి, అరిగే రామస్వామి. సో ఎన్ని రోజులు పట్టింది ఈ సెక్షన్స్ కవర్ చేయడానికి మీకు? ఈ సెక్షన్స్ కవర్ చేయడానికి నాకు 4-5 months పట్టింది సార్ తెలంగాణకు స్పెసిఫిక్గా. కానీ ప్రిలిమ్స్ అవ్వడం క్యాన్సిల్ అవ్వడం వల్ల 2-3 రివిజన్స్ అవ్వడానికి స్కోప్ దొరికింది సార్. సో క్యాన్సిలేషన్ అనేది మీకు గిఫ్ట్ లాగా దొరికింది అన్నమాట రివిజన్స్ కి. వీ కెన్ సే ఇట్ బోత్ ఇన్ 2 ways సార్. గిఫ్ట్ అనుకోవచ్చు, డిస్గైజ్ కూడా అనుకోవచ్చు. ఎందుకంటే టైం లేట్ అవుతుంది కదాసార్. యాక్చువల్గా మనకి ఇంకా 2 years ముందు అయిపోయింటే 2 years ముందే మనకి జాబ్ వచ్చేసింది. ఇప్పుడు ఇంకా 2 years లేట్ అయిపోయిందని ఒకటి ఉంది. కాకపోతే రివిజన్ కూడా చాలాసార్లు అవ్వడానికి, దాని మీద పట్టు రావడానికి, కాన్ఫిడెన్స్ రావడానికి ఎగ్జామ్కి కూడా హెల్ప్ అయింది. మీరు రైటింగ్ చేసేటప్పుడు UPSC ప్యాటర్న్లోనే ఆన్సర్స్ రాసారా లేకపోతే ఏదైనా మార్చారా? తెలంగాణ UPSC ప్యాటర్న్లోనే రాసాను సార్. ఎగ్జాంపుల్స్ రాయడం, ఫ్యాక్ట్స్ రాయడం, డేటా రాయడం,
ఓకే హెడ్డింగ్స్ మంచిగా పెట్టడం, యూపీఎస్సీ ప్యాటర్న్ ఏదైతే ఉందో అదే మోస్ట్లీ ఫాలో అయినాను సార్. కొత్తగా నేను తీసుకునేది కొంచెం డేటా ఎక్కువ పెట్టడానికి, ఎగ్జాంపుల్స్ ఎక్కువ పెట్టడానికి ట్రై చేశాను. ఓకే ఫైన్. హలో సార్. Many congratulations for థ్యాంక్ the యూ సార్. success. థ్యాంక్ యూ సార్. What message you will give to the students who want to prepare for the state services exam? సార్ How much time they must have? How to strategize their preparation so that they can crack in first attempt? actually first they should go through the complete syllabus, sir, so that they can get complete overview of the syllabus. After that they should go for the PYQs and standard books, sir. By going through PYQs they could get to know how the Public Service Commission has been asking questions, so that they can have their good strategy. They can write and start writing, they can read basic books. After that they can start writing, do practice in writing mains, so that it would be very easy for them, sir. But they should balance both the things, sir. Not only studying, they should give some relaxation to their mind. They should go for some games or playing sports, some gym or running. Something will be very helpful, which will make them stress relief and efficiency will be more. So that they have to balance between the two. Balancing both will help in securing good rank. Rather than studying for 15-16 hours, it is not at all needed actually for anything. Not more than 7-8 hours is needed at all. So you will recommend a Balanced point of view has to be there, sir. Like both personal life, recreation and study should be there. Only studying for 15-16 hours does not show any effect, or it doesn't give positive results. Because you should give some recreation to your brain. That's what I suggest to everyone, sir. Thank you. థ్యాంక్ యూ సార్. యాక్చువల్గా నాకు ఘర్షణ సినిమా వేసింది మ్యామ్, అంకురార్పణ. ఘర్షణ సినిమాలో చాలా పాజిటివ్గా ఉంటుండే ఆ సినిమా. అంటే ఎవరైతే క్రిమినల్స్ ఉంటారో చాలా మంది యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి అదే ఇన్స్పిరేషన్ మ్యామ్. కాక తమిళ్ సినిమా తర్వాత మన ఆయన ఐపీఎస్ అవుతారు మ్యామ్. 24-25 ఇయర్స్కి ఐపీఎస్ అవుతారు. ఆయన దగ్గర నుంచి ఆయన చెప్తారు ఆయన జర్నీ ఎట్లా ఉంది, పబ్లిక్ సర్వీస్. క్రిమినల్స్ ఉంటారు, క్రిమినల్స్తో డీలింగ్ ఎట్లా ఉంటుంది, ఎంత ఛాలెంజింగ్ ఉంటుంది లైఫ్. మనం ఫైట్ చేస్తూ ఉండాలి, లా అండ్ ఆర్డర్ ప్రొటెక్ట్ చేయాలి, క్రిమినల్స్ నుంచి పీపుల్ని ప్రొటెక్ట్ చేయాలి. మన లైఫ్ సాక్రిఫైస్ అయినా కానీ ఇంకేమైనా కానీ వీ షుడ్ స్టాండ్ ఫస్ట్ అనమాట. లా అండ్ ఆర్డర్ కానీ, పీపుల్కి ప్రొటెక్షన్ గురించి కానీ, పీపుల్కి సేఫ్టీ ఇవ్వాలనే దాని గురించి కానీ ఆ సినిమా చాలా ఇన్స్పైర్ చేస్తుంది. అక్కడ పడింది సోషల్ చదవడం స్టార్ట్ అయిపోయింది. వేరే సబ్జెక్ట్స్ అన్ని పక్కనేసి యూపీఎస్సీ సిలబస్ ఏంటంటే నేను చూసింది 5th క్లాస్లో మ్యామ్. చాలామంది ఆశ్చర్యపోతారు. నాకు మ్యాథ్స్లో 56-60 మార్కులు వస్తే సోషల్ 99 మార్కులు వచ్చాయి. మ్యాథ్స్ సార్ పిలిచి అడిగేది అనమాట, ఏంట్రా 56-60 మార్కులు, అందులో 99 మార్కులు ఏంటి అంటే, నేను ఏం ఒకటే సార్, ఐపీఎస్ అవుతా, నేను లా అండ్ ఆర్డర్ ప్రొటెక్ట్ చేస్తా, నేను హీరో లాగా ఉంటా అని చెప్తుండే. ఇమ్మెచ్యూరిటీతో చెప్పినా కానీ 20 ఏళ్ళు, ఎప్పుడైతే 5th 6th అంటే 2006 మ్యామ్, అక్కడ నుంచి 2025 20 ఏళ్ళ పాటు ఆ సినిమా మోటివేషన్ స్టార్ట్ అయింది. అట్లనే ఒక్కటే కల మ్యామ్, ఐపీఎస్ అవ్వాలి, యూనిఫామ్ వేసుకోవాలి, ఖచ్చితంగా ఐపీఎస్ కొట్టాలి, హీరో లాగా ఉండాలి, సొసైటీలో ప్రొటెక్ట్ చేయాలి అందరిని. ఆ హీరోయిజం అనేది అప్పుడు పడిపోయింది మ్యామ్. దానివల్ల తెలంగాణ గ్రూప్ 1లో ప్రిలిమ్స్ మెయిన్స్ 2 ఉంటాయి కదా. అవును సార్. అవును. ప్రిలిమ్స్ మెయిన్స్ని ఎలా చదవాలి? ప్రిలిమ్స్కి ఎక్కువ బిట్స్ టైప్ ఉంటుంది సార్. బిట్స్ కాబట్టి ఒక యూపీఎస్సీ కానీ ఏమైనా టెస్ట్ సిరీస్ కానీ జాయిన్ అయ్యి, బయట ఇన్స్టిట్యూట్స్లో టెస్ట్ సిరీస్ కానీ జాయిన్ అయ్యి ఎంసీక్యూస్ చేస్తూ వెళ్తే మనకి దాని మీద పట్ట తెచ్చుకుంటే ప్రిలిమ్స్ ఈజీగానే క్లియర్ చేయొచ్చు సార్. మెయిన్స్ అయితే క్వశ్చన్ అండ్ ఆన్సర్ కాబట్టి కొంచెం రైటింగ్ ప్రాక్టీస్ ఎక్కువ ఉండాలి. కొన్ని హవర్స్ ఆఫ్ రైటింగ్ ప్రాక్టీస్ చేసి మోడల్ టెస్ట్ ఆన్సర్ సినాప్సిస్ తీసుకొని మీరు ఆ క్వశ్చన్ రాసి ఆన్సర్ చూసుకొని ఆన్సర్ ఎలా ఉందో చూసి కంపేర్ చేసుకుంటే మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారు అనేది అర్థమయ్యి ఎక్కడెక్కడ ఏం పెట్టాలి, ఎగ్జాంపుల్స్ కానీ ఫ్యాక్ట్స్ కానీ డేటా కానీ పెడితే ఆన్సర్ కాంప్రహెన్సివ్ అయ్యి మీకు అట్లా పట్టొచ్చి సిలబస్ మీద పట్టొచ్చిన తర్వాత ఆన్సర్స్ రాస్తే సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే నవీన్. ఓకే మ్యామ్. మీ అమ్మ నాన్నకి మ్యామ్ ఏదైనా అంటే 7 సంవత్సరాల నుంచి నీ వెనకాల నుండి ప్రోత్సహించారు. అవును మ్యామ్. అవును. వాళ్ళు ఇప్పుడు ఎదురు పడతాయి సడన్గా, అంటే ఇప్పుడే నీ దగ్గర ఉంటే వాళ్ళకి నువ్వు ఏదైతే చెప్పలేను అనుకుంటున్నావు, ఏం చెప్పబోతున్నావు? అంటే ఈ ర్యాంక్కి ముఖ్య కారణం అమ్మా నాన్నే మ్యామ్. ఎందుకంటే 7 ఏళ్ళు ఎవరు ప్రోత్సహించరు. నేనే ఉద్యోగం చేయడం లేదు. ఎవరైనా ఏమైనా చెప్పినా నేను వేరే ఉద్యోగం రాయడానికి కూడా ఇష్టపడలేదు. నేను ఒకటే ఆలోచించినాను మ్యామ్, వేరే ఎగ్జామ్ చేస్తే నాకు ఈ టైం దొరకదేమో, నేను వేరే ఉద్యోగం కానీ బిజినెస్ కానీ ఎప్పుడైనా చేసుకోవచ్చు, కానీ నాకు ఈ లైఫ్ ఈ 28 లోపల మాత్రమే నాకు ఇది రాయడానికి ఉంటుంది. తర్వాత వేరేది ఏదైనా చేసుకోవచ్చు. ఈ ఏజ్ మళ్ళీ రాదు కదా మ్యామ్. ఈ ప్రైమ్ ఏజ్లో ఇది కొడితే నేను చిన్నప్పుడు ఎప్పుడైతే 5th 6th క్లాస్లో అనుకున్నది ఉంటుందో అది రిగ్రెట్ ఉండకూడదు అనేదంతా ఫుల్ ఎఫర్ట్ పెట్టి, మనీ కొంచెం ప్రాబ్లం అయినా ఇంట్లో నుంచి రావడం, కొంచెం అడ్జస్ట్ అయ్యి వాళ్ళు కష్టపడి అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ నుంచి తెచ్చి అప్పు అయినా ఏదైనా కానీ నా మీద ఏం పడకుండా మినిమం ఇక్కడ పంపించి, ఎప్పుడు వద్దు నాన్న ఇంకెందుకు ఇబ్బంది అవుతుంది అనేది ఎప్పుడు రాకుండా చేయడం వల్లనే ఈ ఎఫర్ట్ అయింది మ్యామ్. లేకపోతే అవ్వదు, అస్సలు అవ్వదు. లేకపోతే నేను ఏదో ఒక జాబ్ చేసుకోవాల్సి వచ్చేది, ఆ జాబ్లో పడిపోయి అందులోనే వెళ్ళిపోతుండే. ఇది అంత ఎఫర్ట్ అంత టైం పెట్టడానికి వీలు లేకుండా ఉండేది. వచ్చే 10-20 సంవత్సరాల్లో మ్యామ్ నేను తెలంగాణలో ఒక గొప్ప ఆఫీసర్లా, ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపే ఆఫీసర్లా చూడాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.